ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్లారా, ఈరోజు నేను చెప్పబోయే మాటలు మీరందరూ జాగ్రత్తగా వినాలని ప్రభు పేరిట మనవి చేయుచున్నాను. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో అనేకులు క్షమాపణ లేకుండా జీవిస్తూ ఉన్నారు. కాబట్టి మనకు క్షమాపణ అనేది ప్రాముఖ్యమైనది. ప్రతి మానవుడు క్షమించబడితేనే తప్ప మనకు ఆ దేవుని రాజ్యంలో స్థానం ఉంటుంది. కాబట్టి వాక్యములో ఒక మాటను మనము ధ్యానించుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఇలా వ్రాయబడి ఉన్నది. నేను చదువుతాను, జాగ్రత్తగా వినాలని కోరుతూ ఉన్నాను. దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనము విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ మహాదైశ్వర్యమును బట్టి ఎవరు? ఆ యేసుక్రీస్తు రక్తము వలన మన అపరాధములను ఆయన తీసివేస్తూ ఉన్నాడు. అనగా మనకు క్షమాపణ ఆయన నుండి దొరుకుతూ ఉంది. కనుక ఆ రక్తము మనల్ని విమోచిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు విమోచింపబడ్డావా యేసుక్రీస్తు రక్తం ద్వారా? ఒకవేళ యేసుక్రీస్తు రక్తం ద్వారా విమోచింపబడకపోతే దేవుడు ఈ రోజున మీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు క్షమాపణ పొందాలని, నీ అపరాధముల నిమిత్తము క్షమించబడాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అదే ప్రకారము యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో ఇంకొక మాటను మనము చూడగలుగుతాం. ఏమంటే, విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ఎవరైనా రోగంతో వస్తే నీ యొక్క ప్రార్థన ఎలా ఉండాలి అంటే విశ్వాసంతో కూడిందై ఉండాలి. ఎప్పుడైతే నీవు విశ్వాసంతో ప్రార్థన చేస్తావో ఆ రోగి బాగవుతాడు. నేను అనేక రోగుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తూ వస్తూ ఉన్నాను. గత కొన్ని సంవత్సరాల నుండి ప్రభును నా సొంత రక్షకుడిగా అంగీకరించినప్పటి నుండి ఎంతోమంది రోగులు స్వస్థత పొందుకున్నారు. ఎలా స్వస్థత పొందుకున్నారనంటే, దేవుని మీద ఉన్న విశ్వాసం ఎలా నాకుందో, నేను ప్రార్థన చేసిన వెంటనే దేవుడు వారికి విడుదలనిచ్చాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఈ రోజున నీవు కూడా ఆ విధంగా విశ్వాసము కలిగి నీవు జీవిస్తే నీకు ఎలాంటి రోగమైనా ఆ రోగం నుండి నీవు విడుదల పొందుతావు, స్వస్థత పొందుతావు. అది కాకుండా వాక్యంలో ప్రభు అతని లేపును అనగా చూడండి, అనగా ప్రార్థన చేయగానే తనకు స్వస్థత లభిస్తుంది. అదే ప్రకారము అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ పొందును. నిజమే దేవుని బిడ్డలారా, పాపం వలన వచ్చు జీతం మరణం, రోగం, కష్టం, ఇబ్బంది, సమస్యలు ఇవన్నీ కూడా పాపం వలన వస్తాయని చాలామందికి తెలియదు. కాబట్టి ఈ రోజున నీవు పాప క్షమాపణ పొందాలని ఈ మాటలను తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమతో ఈ మాటలు మీతో చెప్తూ ఉన్నాను. మీరందరూ బాగుపడాలని, పాప క్షమాపణ పొందాలని యేసయ్య కోరుతూ ఉన్నాడు. కనుక దేవుడు ఇంకెవరైతే క్షమాపణ పొందలేదో యేసయ్యని అడగండి. యేసయ్యా, నన్ను క్షమించు, నా అపరాధములు, నా పాపము నా నుండి దూరమవునుగాక అని నీవు ప్రార్థన చేయి, నీవు క్షమించబడతావు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ.